ఆస్తమా గురించి కొంచెం మాట్లాడుకుందాం. నేను డాక్టర్ రమ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, మెడికవర్ హాస్పిటల్, జగదాంబ. ఈ హాస్పిటల్ మనం 20 ఇయర్స్ నుంచి ఇక్కడ జగదాంబ జంక్షన్ దగ్గర ఉంది. మనం అన్ని పీడియాట్రిక్ న్యూబార్న్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డీల్ చేస్తాము. ఈ పాప 8 months పాప. ఒక 2 months నుంచి కాఫ్, కోల్డ్, ఫీవర్, వామిటింగ్స్ హిస్టరీతో వచ్చింది. చాలామంది పిల్లల డాక్టర్లకి దగ్గరికి వెళ్ళింది. ఏవో సిరప్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ మనం ఇక్కడికి వచ్చాక బేబీస్కి కాఫ్ వచ్చినప్పుడు మనం ఐదర్ ఇట్ ఇస్ ఓన్లీ అప్పర్గా ఉందా, కిందకు ఒక్కగా ఉందా లేదో చూసుకోవాలి. ఆ పాపను ఎగ్జామిన్ చేసినప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే కాకుండా బయలేటరల్ లంగ్స్లో వీజు అవన్నీ ఉన్నాయి. ఈ పాపకి రికరెంట్గా 2 months నుంచి అస్తమాటికి వస్తుంది. ఏదో సిరప్లు వాడుతున్నారు, తగ్గుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం ఆస్తమా కింద సస్పెక్ట్ చేసి పాపని అప్పుడు బాగా ఎక్కువ వామిటింగ్స్ అయ్యాయి, ఫీవర్ ఉంది, కొంచెం ఆయాస పడుతుందని చెప్పి అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్హేలర్స్ ఇచ్చాము. ఏంటంటే ఆస్తమాకి చాలామందికి ఏంటంటే ట్రీట్మెంట్ అన్నది ఇన్హేలర్స్. ఏంటంటే సిరప్లు ఇచ్చారనుకోండి, అవి కడుపులోకి వెళ్ళి కడుపులోంచి లంగ్స్లో, బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి లంగ్స్లోకి వెళ్తాయి. ఇన్హేలర్స్ అన్నవి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తాయి. మనం డోస్ ఇన్హేలర్స్లో మైక్రోగ్రామ్స్లో ఇస్తాం, సిరప్లో మిల్లీగ్రామ్స్లో ఉంటాయి. 1 milligram ఈజ్ ఈక్వల్ టు 1000 micrograms. సో మనం డోస్ ఇచ్చేది తక్కువ ఇస్తాము, డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తాయి. అది వెంటనే ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఈ పాపకి అలాగా నిబులైజేషన్ చేసి ఇన్హేలర్స్ చేయగానే రెస్పాన్స్ బాగా వచ్చింది. 3 రోజుల తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. మీరే చూస్తున్నారు, యాక్టివ్గా ఉంది, ఆయాసం అన్నీ తగ్గాయి. ఇవాళ ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్ ఆల్సో. ఇది ఎందుకంటే ఆస్తమా ఉన్నప్పుడు ఎప్పుడు ఇన్హేలర్స్ పెట్టాలి. అందరికీ చాలామందికి ఇది అపోహ ఉంటుంది. ఇన్హేలర్స్ ఇవ్వడం వల్ల అది ఎడిక్ట్ అయిపోతారు, అది కాదు. ఎడిక్షన్ అన్నది కాదు. ఈ ఆస్తమా అన్నది ట్రీట్మెంట్ అన్నది ఇన్హేలర్సే. ప్రాపర్గా ఇన్హేలర్స్ అయితే ఆస్తమా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎక్కువ సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కువ వింటర్లో వస్తుంది. ఈ చిన్నపిల్లల బేబీస్ కూడా మనం పాలౌటస్ అంటాం. పిల్లలు పెరుగుతూ ఉంటే ఆస్తమా అన్నది కూడా అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ పాపకి ఇప్పుడు ఇంటికి పంపించినప్పుడు లివోలిన్ ఇన్హేలర్ అని బ్రోంకోడైలేటర్ అంటాము, లంగ్స్ ఓపెన్ చేయడానికి. అది అస్తమాటికి రాకుండా బుటికాట్ అని మైల్డ్ స్టెరాయిడ్ ఇన్హేలర్ కూడా పెట్టి పంపిస్తున్నాము. నేను యాక్చువల్గా డాక్టర్ ఆదినారాయణ సార్ దగ్గర చూపించేవాడిని. సో అక్కడ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే తగ్గలేదు పాపకి. మేడం గారు ఆన్లైన్లో చూసి నేను డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్ చూసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేడం గారు ఎక్స్రే అది తీసి బ్లడ్ రిపోర్ట్ అది కూడా తీశారు. తీసి సమ్ మెడిసిన్స్ అవి ఇచ్చారు. నెక్స్ట్ డే బ్లడ్ రిపోర్ట్ రాగానే కలెక్ట్ చేసుకుని మేడం గారికి రాగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వమని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, లంగ్స్లో కూడా అది కఫ్ ఉంది అని చెప్పాను. సో ఇప్పుడు 3 days అవుతుంది, ఇది 4th day హాస్పిటల్లో. పాప కొద్దిగా బాగా హెల్తీగా ఉంది. 4th day ఇది వరకు బాగానే ఉంది.